నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలో ఇరుకుని పెట్టేందుకోసం అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనిషి దొరకరు, అట్లాగే ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ దగ్గరికి పోతేనేమో ఆయన కాస్త ఏది పవన్ కళ్యాణ్ గారు చెప్తే కానీ చేయని అంటాడు అన్నటువంటి విషయం చెప్పడం, దాని మీద పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించడం, అట్లాంటి మాటలు కరెక్ట్ కాదంటాం. ఆ పైన కృష్ణయ్యతో కూర్చుని మాట్లాడితే ఏదైతే రామ్కీ ఇష్యూని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినట్టు రామ్కీ దాన్ని కాపాడాల్సిన అవసరం ఏంటి, అయోధ్య రామిరెడ్డిది అన్నటువంటి విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తే రాజకీయ పార్టీల పేరు చెప్పి పరిశ్రమల వాళ్ళని పారిపోయేలా చేయడం మన ప్లాన్ కాదు, మన ఉద్దేశం కాదంటూ నిర్మోహమాటంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ తర్వాతన వాళ్ళతో కూర్చుని మాట్లాడాక అసలు విషయం తేలింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని బోండా ఉమా కొడుకు కోర్టుకు వెళ్ళాడు. పీసీబీకి అప్పుడు విచారణ చేసి దాని మీద ఒక నివేదిక ఇచ్చింది. దాని మీద యాక్షన్ తీసుకునేటటువంటి సందర్భంలో ఇప్పుడు యాక్షన్ తీసుకోవద్దని ఇదే బోండా ఉమా అడ్డం పడుతున్నాడు. యాక్షన్ తీసుకోమని కోర్టుకు వెళ్ళిన వాళ్ళే యాక్షన్ తీసుకోవడానికి పీసీబీ సిద్ధమైతే వద్దని చెప్పి అడ్డుపడుతున్నారు. అది అన్న ఆ విషయాన్ని తెలియజేయడం, దాంతో దాని మీద చంద్రబాబు గారు నోటీసు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకోవడం, ఈ లోపుగా జన సైనికులు పెద్ద ఎత్తున స్పందించిన ఆ విషయాల్ని నిలదీస్తూ ఉండటం, దీంతో బోండా ఉమా టెక్నికల్గా స్పందించాడు. ఎట్లయితే క్రిందటిసారి కనుక వంగలపూడి అనిత మీదన పవన్ కళ్యాణ్ సీరియస్ మాటలు మాట్లాడి ఏదైతే ఆ తర్వాత ఆమె ఫీల్ అవుతూ క్వశ్చన్లు అడిగేటప్పటికి ఆమె ఫీల్ అవుతున్నదని చెప్పి భావించి ఆ తర్వాత వంగలపూడి అనిత గారు బాగా చేశారు, హోంశాఖ బాగా చేసిందని ఎట్టయితే చెప్పుకొచ్చారు, ఇప్పుడు అట్లాగే బోండా ఉమా అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను తక్షణమే స్పందించిన పరిష్కరించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తత్పరత నిదర్శనం అంటూ ఓ స్టేట్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అంటే జస్ట్ ఇక టీ కప్లో తుఫాన్ లాగా ముగించే ప్రయత్నం నడుస్తోంది.